స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర చక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం కాలచక్రమున 4 యుగాలను చక చక చుట్టే సొచ్చేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం శాంతిధామమే మన ధామం శాంతిధామమే మన ధామం అది ఏ పరంధామం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే భారతదేశపు భాండాగారం భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము వెళ్దాం తిరిగిక శాంతిధామం వెళ్దాం తిరిగిక శాంతిధామం లేదో ఎంతో సమయం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి
ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉంటే బాబా మనల్ని తన జతలో ఇంటికి తీసుకువెళ్తారు. పాపాల అన్నింటి నుంచి ముక్తులు చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ప్రశ్న: మనల్ని మనం సంతోషంగా ఉంచుకునేందుకు అవసరమైన ముఖ్య ధారణ ఏమిటి? ఎప్పుడైతే మీతో మీరు ఆత్మీయంగా సంభాషించుకుంటారో అప్పుడు సంతోషంగా ఉండగలరు. ఏ వస్తువుపైన ఆసక్తి ఉండరాదు. కడుపుకి 2 రొట్టెలు ఉంటే చాలు. అనాసక్తి వృత్తిని ధారణ చేసుకున్నప్పుడే హర్షితంగా ఉంటారు. జ్ఞాన మననం చేసి స్వయాన్ని హర్షితంగా ఉంచుకోండి. మీరు కర్మయోగులు. కర్మ చేస్తూ, ఇంటి పని చేస్తూ, భోజనము మొదలైనవి చేస్తూ కూడా తండ్రి స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది. పాట: బాబాని మన నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, పాట విన్నారు. ఇది పిల్లలకు లేక ఆత్మలకు పరంపిత పరమాత్మతో గల ఆత్మీక ప్రేమ. ఈ ఆత్మీక ప్రేమ కేవలం బ్రాహ్మణ పిల్లలైన మనకు మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకుంటారు. అయితే ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు ఆత్మ ఎవరిపై ప్రీతి ఉంచాలి? పిల్లలకు తండ్రిపై ప్రేమ, స్నేహం ఉంటుంది. తండ్రికి తండ్రిపై ప్రేమ ఉండదు. ఆత్మలమైన మనము పరమాత్మతో ప్రేమను జోడిస్తూ ఉన్నామని మీకు తెలుసు. ఈ ప్రేమే మనల్ని జతలో తీసుకువెళ్తుంది. తండ్రిపై ఆత్మీక ప్రేమను ఉంచినప్పుడు కష్టాలను కూడా సహించాల్సి ఉంటుంది. మొత్తం ప్రపంచంలోని వారు, ఇంటి బంధుమిత్రులు అందరూ కూడా శత్రువులైపోతారు. పతిత పావన గంగ కాదని పిల్లలకే అర్థం చేయించబడింది. మనుషులు పావనంగా అవ్వాలని గంగా, యమున నదీ తీరాలలో, హరిద్వారము, కాశీలకు వెళ్ళి అక్కడ మునుగుతారు. ఈ 2 ముఖ్యమైన స్థానాలు. పతిత పావని గంగా అని అంటారు. కానీ ఇప్పుడు ఆ గంగ ఏమీ వినదు. వినేవారు ఒక్క పతిత పావనుడు తండ్రి మాత్రమే. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మీరు పావనంగా ఎలా అవుతారో తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. సదా తండ్రి స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. నీటి గంగ అట్లా చెప్పదు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. గంగ ఇలా గ్యారంటీ ఇవ్వదు, పావనంగా చేయలేదు. ఏ విధంగా మనుషులు ప్రతి సంవత్సరము రావణుణ్ణి కాలుస్తూ ఉన్నా మరణించడం లేదో, అలాగే జన్మల నుండి గంగా స్నానం చేస్తూ వచ్చిన పతితుల నుండి పావనంగా ఎవరూ కాలేకపోతూ ఉన్నారు. మళ్ళీ స్నానం చేయడానికి వెళ్తారు. ఒక్కసారి పావనమై ఉంటే తిరిగి స్నానం చేసేందుకు ఎందుకు వెళ్తారు? ఎన్ని మేళాలు జరుగుతాయి, వాటిని ఆత్మ పరమాత్మ మిలనము అని అనరు. భక్తి మార్గంలో మేళాలకు ఎంతోమంది వస్తారు. మీరిప్పుడు తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తూ ఉన్నారు. ఆత్మలైన మనము ప్రేయసీలుగా అయ్యామని మీకు తెలుసు. ఆత్మయే శరీరం ద్వారా భగవంతుని స్మృతి చేస్తుంది. బాబా కూడా ఈ శరీరం ద్వారా చదివిస్తున్నానని బాబా అంటారు. కాబట్టి సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అని అంటూనే స్వర్గము మరియు ఇళ్ళైన ముక్తిధామం గుర్తొస్తుంది. ముక్తిని నిర్వాణధామము అని కూడా అంటారు. ఇది సాకార ప్రపంచము. ఎంతవరకు ఆత్మలు ఇక్కడికి రావో అంతవరకు సాకార ప్రపంచం ఎలా వృద్ధి అవుతుంది? ఆత్మలు నిరాకార ప్రపంచం నుండి వస్తారు. మనుష్య సృష్టి పెరుగుతూ ఉంటుంది, సహజంగానే పెరుగుతూ ఉంటుందని కొందరు భావిస్తారు. ఆత్మలు ఇక్కడికి వస్తూ ఉంటాయి, వృద్ధి అవుతూ ఉంటుందని మీకు తెలుసు. మధురమైన ఇల్లు శాంతిధామమని పిల్లలకి తెలుసు. భారతీయులు విదేశీయుల నుండి తిరిగి వచ్చినప్పుడు మేము మా స్వీట్ హోమ్ అయిన భారతదేశానికి వెళ్తామని అంటారు.
ఎక్కడ జన్మ తీసుకుంటారో ఆ దేశం చాలా ప్రేమ అనిపిస్తుంది. మనకి స్వీట్ హోమ్కు తీసుకువెళ్ళండి అని అంటారు. మరణించారనుకోండి, ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కాల్చేస్తారు. భారతదేశము మన్ను భారతదేశంలో కలిసిపోవాలని భావిస్తారు. నెహ్రూ చనిపోయినప్పుడు వాళ్ళ బూడిదను ఎక్కడికి వెళ్ళారు? పొలాల్లో కూడా వేశారు. దీని ద్వారా మంచి ఫలితం లభిస్తుందని భావించారు. ఎవరెంత గౌరవం ఇచ్చినా ప్రతి వస్తువు పాతది అవ్వాలి. ఎన్ని కష్టాలు సహించవలసి వస్తుంది. వారికి బాబా పరిచయమే లేదు. తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వం పొందుతూ ఉన్నారు. బంధుమిత్రులను కూడా స్వర్గవాసులుగా చేయాలనిపిస్తుంది. మీరు స్వర్గవాసులుగా అవ్వండని ఎవరికైనా చెప్తే మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అని అంటారు. శ్రీమతానుసారము మనం స్వర్గవాసులుగా అవుతున్నామని పిల్లలకి తెలుసు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా శ్రమించాలి. పదే పదే దేహాభిమానానికి వశలై తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మనము పరంపితా పరమాత్మ వద్దకు వచ్చామని మీకు తెలుసు. ఇంత క్రితం ఎప్పుడైనా నన్ను కలిశారా అని బాబా అడుగుతారు. వెంటనే అవును, 5000 సంవత్సరాల క్రితం వచ్చామని అంటారు. ఇది మీది గుప్తమైన పదము. దీనిని ఇంకెవ్వరూ కాపీ చేయలేరు. భలే వారి కృష్ణుని దేహాన్ని ధరించి స్వర్గస్థాపన చేసేందుకు వచ్చామని అంటారు. కానీ 5000 సంవత్సరాల క్రితం కూడా స్వర్గస్థాపన చేశామని అనలేరు. మీరు మాత్రమే బాబా 5000 సంవత్సరాల క్రితం మేము మీ నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చామని అనలేరు. రాజయోగాన్ని నేర్పించారని మీరు మాత్రమే అంటారు. ఈ మాటలు ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో సర్వవ్యాపి మాటే లేదు. బ్రహ్మ తప్పకుండా సాకారంలో ఉండాలని, వారి ద్వారానే పరంపిత పరమాత్మ సృష్టిని రచిస్తారని కూడా వారు భావించరు. పతిత పావనుడైన తండ్రే వచ్చి పావన దేవీ దేవతలుగా తయారు చేస్తారు. తండ్రే స్వర్గ రచయిత కాబట్టి స్వర్గంలో తప్పకుండా మనుషులే ఉండాలి. బాబా వచ్చి మీకు స్వర్గద్వారాన్ని గురించి తెలియచేస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు మీరు ప్రయత్నిస్తారు. ఎవరైనా పెద్ద వ్యక్తుల్ని నేరుగా మీరు పతితులు నరకవాసులని అంటే వాళ్ళు ఎంత కోపం చేసుకుంటారు. మనము నరకం నుండి విడుదలయ్యి స్వర్గంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమయుగ వాసులము. శరీరాన్ని వదిలి బాబా వెంట ఇంటికి వెళ్తున్నామని పిల్లలు మీకు తెలుసు. ఇది మీ ఆత్మీక యాత్ర. బాబా స్మృతిలో ఉండాలి. శరీరం ఉన్నంత వరకు ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుందని అర్థం చేసుకున్నారు. కర్మ కూడా చేయాలి. భలే తినండి, తాగండి, వంట చేయండి. ఎంత సమయం దొరికితే అంత సమయం తండ్రిని స్మృతి చేయాలి. కార్యాలయంలో కూర్చున్న ఖాళీ సమయం లభిస్తే తండ్రి స్మృతిలో కూర్చుండాలి. అందులో చాలా సంపాదన ఉంది. ట్రైన్లో ప్రయాణం చేయు సమయంలో ఇతర ఏ పని ఉండదు. కూర్చొని తండ్రి స్మృతి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్తాము. మనల్ని తీసుకెళ్లేందుకు బాబా పరంధామం నుండి వచ్చారు. మంచిది. సాయంకాల సమయంలో వంట చేయనప్పుడు కూడా పరస్పరము బాబా స్మృతిని కలిగించుకోండి. రండి, మనం మన తండ్రి స్మృతిలో కూర్చుంటామని అనండి. ఒకరికొకరు పాయింట్లను కూడా వినిపించండి. మనము స్వదర్శన చక్రధారులము. బాబా చెప్తూ ఉన్నారు, మీరు లైట్ హౌసులు కూడా మార్గాన్ని తెలియచేస్తారు. మీరు లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ ఉండే లైట్ హౌస్లో అయినారు. మీకు ఒక కంటిలో ముక్తి,
మరొక కంటిలో జీవన్ముక్తి ఉంటుంది. స్వర్గము ఇక్కడే ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది నరకంగా ఉంది. బాబా మళ్ళీ స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా మనల్ని మంచి సుగంధభరిత పుష్పాలుగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు వెళ్ళి మహారాణులుగా, పట్టపు రాణులుగా అవుతారు. ఖద్దరు రాణులుగా అవ్వకండి. మీరు 16 కళా సంపన్నులుగా అవ్వాలి, 14 కళల వారిగా అవ్వరాదు. శ్రీకృష్ణుడు 16 కళా సంపూర్ణుడు. పిల్లలు మీరు ఎన్ని వ్రతాలు నోములు చేసేవారు. 7 రోజులు నీరు కూడా తాగకుండా ఉండేవారు. ఎంత కష్టపడేవారు. అయినా కృష్ణపురికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మీరు స్వర్గమైన కృష్ణపురిలో ప్రాక్టికల్గా వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. కృష్ణుణ్ణి ద్వాపరంలోకి తీసుకెళ్లేందున స్వర్గం గురించి ఎవరికీ తెలియదు. వాస్తవానికి 7 రోజుల అర్థం ఏమిటో మీకిప్పుడు తెలుసు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు. అంతేకాని నీరు లేకుండా ఉండమని కాదు. బాబాని స్మృతి చేయడం ద్వారా మీరు బాబా వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి మళ్ళీ స్వర్గంలోకి పంపేస్తారు. వ్రతాలు నోములు చేస్తూ మరెన్ని రోజులు ఆకలితో ఉంటారు. జన్మలుగా ఎంత శ్రమ చేస్తూ ఉంటారో ప్రాప్తి ఏమీ లభించలేదు. బాబా మనల్ని వాటి నుంచి విడిపించి సద్గతి మార్గంలోకి తీసుకువెళ్తారు. బాబా కల్పక్రితం కూడా స్వర్గ వారసత్వం తీసుకునేందుకు మనల్ని కలుసుకున్నారని మీరు అంటారు. అడుగడుగులోనూ సలహా తీసుకుంటూ ఉండమని తండ్రి అంటారు. అన్నీ లెక్కలు అడగండి అని బాబా అంటారు. తండ్రి సలహాను ఇస్తూ ఉంటారు. భలే మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి. అయినా బాబా సలహా ఇస్తూ ఉంటారు. మీరు చాలా తమ వ్యాపార వ్యవహారాలలో మునిగి ఉన్నారని గమనిస్తే ఎందుకు ఇంతగా తలకొట్టుకుంటారు? ఎంత సమయం జీవిస్తారు? బాబా సలహా ఇస్తారు. కడుపు 1-2 రొట్టెలను మాత్రమే అడుగుతుంది. వాటితోనే పేదవారు గడిపేస్తారు. ధనవంతులు జీవిస్తారు. షావుకారులు తింటారు. అలాగే బాగా రోగులుగా కూడా అవుతారు. అడవి మనుషులు చూడండి, ఎంత దృఢంగా ఉంటారు. వారు తినేదేమిటి? ఎంతగా పనిచేస్తారు. తమ గుడిసెల్లో ఎంత సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇతర అన్ని ఆశలను వదులుకోవాలి. 2 రొట్టెలు దొరికితే చాలు, కడుపు నిండితే చాలు. తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మీక పిల్లలు ప్రియుడైన పరంపిత పరమాత్మునికి ప్రేయస్సులు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంతంత వికర్మలు వినాశం అవుతాయి. అంతేకాక ఎవరిని స్మృతి చేస్తారో వారితో వెళ్ళి కలుసుకుంటారు. సాక్షాత్కారాలు జరగాలి, ఇది జరగాలి అని చాలామంది అనుకుంటారు. ఇంట్లో కూర్చొని కూడా మీకు జరగవచ్చని బాబా చెప్తారు. శ్రీబాబాని స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠ సాక్షాత్కారం అవుతుంది. కృష్ణపురి చూస్తారు. ఇక్కడైతే బాబా మిమ్మల్ని వైకుంఠానికి అధిపతులుగా చేసేస్తారు. కేవలం సాక్షాత్కారాల విషయం కాదు, బాబా మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చారు కాబట్టి తండ్రి స్మృతి చేయండి. శ్రీబాబాను స్మృతి చేయాలి. వారే కృష్ణపురికి అధిపతులుగా చేస్తారు. కృష్ణుడైతే తయారు చేయడు. శ్రీబాబాని స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠ సామ్రాజ్యం లభిస్తుంది. వారిప్పుడు పరంధామం నుండి వచ్చారు. వారు వచ్చారు కనుకనే స్మృతి చిహ్న మందిరాలు తయారయ్యాయి కదా. శివుని మందిరాలు ఉన్నాయి. శివ జయంతిని కూడా ఆచరిస్తారు కదా. కానీ వారు భారతదేశంలో ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. కృష్ణుని తనువులోకి అయితే రారు. కృష్ణుడు సత్యయుగంలో ఉంటాడు. శివుని చాలా పెద్ద మందిరం ఉన్నది. కృష్ణునికి అంత పెద్ద మందిరం లేదు. సోమనాథ మందిరం ఎంత పెద్దది. కృష్ణ మందిరంలో రాధాకృష్ణులకి చాలా ఆభరణాలను చూపిస్తారు.
శివ మందిరంలో ఎప్పుడూ ఆభరణాలు చూడరు. శివబాబా పెద్ద మెహల్లో ఉండరు. శ్రీకృష్ణుడు ఉంటాడు. బాబా చెప్తూ ఉన్నారు, నేను మెహళ్లలో ఉండను. కానీ భక్తి మార్గంలో ఎంత సుందరమైన వైభవోపేతమైన వజ్ర వైడూర్యాలతో మందిరాలను నిర్మిస్తారు. ఎవరైతే శివబాబా ద్వారా స్వర్గ వారసత్వాన్ని లభించిందో వారు శివుని కొరకు ఉన్నతమైన పెద్ద మందిరాన్ని నిర్మించారు. స్మృతి చిహ్నం కొరకే ఎంత పెద్ద మందిరాన్ని నిర్మించినారు అంటే కట్టించిన వారు స్వయం ఎంత ధనవంతులుగా ఉంటారు. మందిరాలను చాలా బాగా నిర్మిస్తారు. బొంబాయిలో బాబురీనాథ్ని శివుని మందిరం ఉంది. మాధవ్ బాగ్లో లక్ష్మీనారాయణ మందిరం ఉంది. బాబా మనల్ని స్వర్గాధిపతులుగా చేస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతో పెద్ద మందిరాలు తయారు చేశారు. కానీ ఇప్పుడు చూడండి, బాబా ఎటువంటి గుడిసెలో కూర్చొని ఉన్నాడు. మీ పేరు కూడా ప్రసిద్ధమవుతుంది. మన మందిరాలు కూడా తయారవుతాయని మీకు తెలుసు. మన తండ్రి శివునికి కూడా చాలా మందిరాలు ఉన్నాయి. ఇది అద్భుతము. ఎవరైతే సోమనాథ మందిరాన్ని కట్టించారో వారు ఎంత ధనవంతులై ఉండవచ్చు. ఇప్పుడు ఎంత గుప్తంగా ఉన్నారు, ఎవ్వరికీ తెలియదు. శివబాబా మందిరాన్ని ఎలా నిర్మించవలసి ఉంటుందో మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో వస్తారు. మమ్మా బాబాలు ఎవరైతే మొదటి నెంబర్లో పూజ్యులుగా అవుతారో, వైకుంఠాధిపతులుగా అవుతారో, తిరిగి వారే మొట్టమొదట పూజారులుగా అయ్యి మందిరాలను కూడా వారే తయారు చేయాలి. కాబట్టి మేము పూజారులుగా అయ్యి మందిరాలను నిర్మిస్తామని మనసులో భావిస్తారు కదా. ఇటువంటి విషయాలను స్మరణ చేస్తూ ఉంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. పరస్పరం కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీతో మీరు ఆత్మీక సంభాషణ చేసుకోండి. పరమాత్మ కూర్చొని మీ ఆత్మను సంతోషపరుస్తారు. జ్ఞానంతో హర్షితంగా తయారు చేస్తారు. కల్పం తర్వాత మళ్ళీ వచ్చి కలిశామని మీరంటారు. అనేకసార్లు తండ్రితో కలిశాము, వారసత్వము పొందాము. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మీరు కర్మయోగులు కదా. భలే ఇంట్లో అన్నము మొదలైనవి వండుతున్న సంతోషం ఉంటుంది. మీరు 84 జన్మల చరిత్ర భూగోళం తెలుసు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయినాము. మళ్ళీ దేవతలుగా అయ్యి రాజ్యం చేస్తాము. పూజారుల నుండి పూజ్యులుగా అవుతాము. మళ్ళీ మెహళ్ళు మొదలైనవి నిర్మిస్తాము. మీరు చరిత్ర భూగోళాలను వినిపిస్తూ ఉండండి. చరిత్ర భూగోళ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో తెలుసుకున్న వారిని స్వదర్శన చక్రధారులు అంటారు. మీరు 3 లోకాలని తెలుసుకున్నవారు. జ్ఞాన 3వ నేత్రం తెరవబడింది. ఈ చక్రాన్ని స్మృతి చేస్తే మీకు చాలా సంతోషం కలుగుతుంది. తండ్రికి ఖుషి, సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు సేవలో ఉపస్థితులై ఉన్నారు. సేవాదారులైన మీ మందిరాలు మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. బాబా పిల్లల సర్వీస్ కోసమే వచ్చారు. మీకు పూర్తి స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా స్వర్గాధిపతులుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: నడుస్తూ తిరుగుతూ ఒక చైతన్య లైట్ హౌస్గా అయ్యి అందరికీ దారి చూపించాలి. అన్ని ఆశలను వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. బాబా నుంచి సలహా తీసుకుంటూ ఉండాలి. జ్ఞాన విషయాలను రమిస్తూ ఉండాలి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ సదా హర్షితంగా ఉండాలి. వరదానము: యోగమనే సూర్యరశ్మిలో
కన్నీళ్ల ట్యాంకును ఎండబెట్టి ఏడుపు ప్రూఫ్గా తయారయ్యే సుఖస్వరూప భవ. చాలామంది పిల్లలు ఫలానా వారు దుఃఖిస్తూ ఉన్నారని, అందుకే ఏడుపు వస్తుందని అంటారు. వారు దుఃఖం ఇస్తే మీరెందుకు తీసుకుంటారు? వారి పని ఇవ్వడం, మీరు తీసుకోరాదు. పరమాత్మ పిల్లలు ఎప్పుడూ ఏడవరు. ఏడుపు సమాప్తము. కళ్ళతో ఏడ్చేది వద్దు, మనస్సులోనూ ఏడవద్దు. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఏడుపు ఉండదు. సంతోషం లేక ప్రేమ బాష్పాలు ఏడుపు అని అనరు. యోగమనే ఎండలో కన్నీళ్ల ట్యాంకును ఎండబెట్టండి. విఘ్నాలను ఆటగా భావిస్తే సుఖస్వరూపులుగా అవుతారు. స్లోగన్: సాక్షిగా ఉండి పాత్రను అభినయించే అభ్యాసం ఉంటే టెన్షన్గా అతీతంగా స్వతహాగా అటెన్షన్లో ఉంటారు. అచ్చా. ఓం శాంతి. ఎంతో మధురము ఈ అనుభవము, ఓ బాబా ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం. ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము. శివబాబా ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం, మాకిదే తీయని సమాగమం. ఓ శివబాబా, నా ప్రియ బాబా, ఎంతో మధురం ఈ అనుభవము. తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం. శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం. మమేకమై పో మనసాయి పుడే, మమేకమై పో మనసాయి పుడే. ఈ సంగమమిక మహోదయం, ఓ
ఫలమే కాగా మన జీవితమే మురళి స్వరముతో పదే పదే ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ప్రతి క్షణమునే ప్రతి శ్వాసలో శ్రీమతమను నీ ఆజ్ఞ మేరకు యోగములో నీ రూపమే నిలిపి శివ బాబా నిన్ను పొందెదను శివ బాబా నిన్ను పొందెదను నీ దరి చేర్చుమా ఓ శివ బాబా నీ దరి చేర్చుమా ఓ శివ బాబా మనసు సితారై మ్రోగెనిలా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ